నగర్ జిల్లా నవాబుపేట మండల కేంద్రంలో రైతు వేదిక దగ్గర యూరియా కోసం బారులు తీరిన అన్నదాతలు ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు సకాలంలో ఎరువులు అందించాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే నీళ్ళు ఆయన బాగుంటుంది. రూపాయి మాట కూడా కావాలి. వెరీ గుడ్. లాంగ్ షర్ట్ అండర్స్టాండ్ చేసి 15 రోజుల నుంచి తిరుగుతున్నాము. 15 రోజుల నుంచి తిరుగుతున్నాము. పొద్దుగాల లేచి ఆడపిల్లలు మగ పిల్లలు వస్తున్నాం. 4 గంటలకల్లా ఈడొచ్చి ఆడొచ్చి అంట చెప్తున్నారు. మమ్మల్ని తిప్పల పెడుతున్నారు. ఏం చేయాలి మేము? రైతులం. ఎవరిని అడగాలి మేము? మాకు మండల 8 కిలోమీటర్లు కూచూరు నుంచి ఇంత దూరం నడిచి అందరికి ఇడున్న వాళ్ళంతా ఎంత దూరం నుంచి వస్తున్నాం. మనం పలకరించే వాళ్ళు దిక్కు లేదు. ఆకలి కొని కుంటోళ్ళు గుడ్డోళ్ళు తిప్పల వాడుకుంటా నిన్న పొద్దాకున్నాం. మొన్న పొద్దాక సోమవారం అన్నారు. ఉదయం వచ్చినాం తిండి లేకుండా. ఇది వరకు లేదు. ఎక్కడ చేసినా మమ్మల్ని పలకరించే నాతుడే లేడు. 15 రోజుల నుంచి ఒక్క సంచి కూడా దొరకలేదు. 15 రోజుల నుంచి ఒక్క సంచి. ఇది వరకు 20 రోజుల ఇంకెక్కువ. ఎన్ని గంటలకు వచ్చినావు? ఉదయం 6 గంటలకు వచ్చినాం. రాత్రి 12 గంటలకు వచ్చిన వాళ్ళు ఇంట్లో 12 గంటలకు వచ్చినాం. ఈయన వండుకొని బట్టలు వేసుకొని పండుకున్నాం. ఇది వరకు ఇది ఏమీ లేదు. రాత్రి 12 గంటలు 1 గంటలకు కొందరు ఈయన అన్నోళ్ళు ఉండరు. వారం కొత్త ఈయన నిద్ర చేసినాము. మళ్ళీ ఇవాళ వచ్చినాము. చిన్న పిల్లగాడు ఆ పిల్లగాడిని ఏడేత్తు ఇంటికాడి ఒక్కటి దొరకలేదు. ఒక్క సంచి దొరకలేదు. పోలీసు ఒక్క గింత ఈరుకుంటే దాన్ని ఎత్తిన మన్ను పెట్టు, లేకపోతే ఆయన ఎత్తిన మన్ను పెడతాం. మాకు ఇవ్వలేదు. ఆయన ఇచ్చిన వాళ్ళకి ఇచ్చిండ్రు, ఇచ్చిన వాళ్ళకి ఇచ్చిండ్రు. మమ్మల్ని తప్పితే మేము ఆడబోయి పడ్డాము. ఇప్పుడు పిల్లడు పూ తీసుకున్నాం. 3 దున్నా ఒకటి ఎక్కడ నుంచి పెట్టెత్తిన 5 గంటలకు వచ్చినాం. చూరు 2 నెలల నాడు చల్లే యూరియా ఇంతవరకు 4 ఎకరాలు వేసినా ఒక్కటి మారటి గింజలు మారటి యూరియా కూడా చల్లలేదు సార్. మరి అప్పులకు వాళ్ళకి ఊరేసుకొని చావాలన్నా ఇట్లా సార్? పంట మొత్తం దిగుబడి రాక దీన్ని మరి ఎట్లనో సరి చేస్తారా ఏందో చూడు సార్. మరి ఇగో కూడుగంజికి ఎడవాసి చచ్చినాం. 2 రోజుల నుంచి 2 నెలలే సార్ మేము తిరగబట్టి మొత్తం మొన్న 2 బస్తాలు దొరికినాయి. ఇంతవరకు ఇక ఒక్క బస్తా లేదు. నేను 4 ఎకరాలు సాగు చేసిన సార్. ఇదివరకు గడక సంచులు అవి IPL DAP వేసినా దీనికి యూరియా అనేది లేదు. పెట్టినదంటే ఇంతున్నది. మళ్ళీ ఏం చేయాలి సార్? ఇది తోడు లేనిది అన్నమే అన్ని చేసినాక ఉప్పు ఏంది అయితే సార్. అది యూరియా తోడు లేనిది అసలు పెంపు కాదు. అందుకొరకు మరి మేము ఇప్పుడు ఊరేసుకోవాలా ఏం వేసుకోవాలి? యాదోడు ఇప్పుడు నేను బస్సు టాయిలెట్ కింద వాడుకుందాం అనుకున్నా సార్. ఇప్పుడు అవతలోడు ఇతరుడు SI ఏం చేశాడు, MRO ఏం చేశాడు సార్? మాకంతా వచ్చి ఓట్లేయడు అని మినిస్టర్ అంటాడు, ఎమ్మెల్యే అంటాడు, ఎవరే అంటారు సార్? మా గతి కూడుగంచి గడే పోసి పొద్దుగాల అన్నం నీళ్ళ కూడా వచ్చిన లైన్ కట్టడానికి. మరి ఇప్పుడు మా గతి ఏం కావాలి సార్? ఎవరు అడగాలి? ఇది మక్క చేనులు అయితే ఇటు పెట్టినాం. అవి పోయింది పంట దిగుబడి అసలు రాదు.